హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. సగ్గుబియ్యం హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎండాకాలంలో అయితే మరీ మంచిదన్నమాట. సో ఈ సగ్గుబియ్యంతో ఇలా హెల్తీగా వడలు చేసి పిల్లలకు పెట్టారంటే చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తినేస్తారు. రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి నీళ్ళని వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి. ఇలా కడగడం వలన ఇందులోని స్టార్చ్ అలాగే ఏదైనా దుమ్ము లాంటివి ఉన్నా క్లీన్ అయిపోతుందన్నమాట. నేనైతే ఇక్కడ 3 సార్లు కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. 1/2 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్ళని వేసి ఈ సగ్గుబియ్యాన్ని 1 గంట వరకు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానేలోపు మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి కాస్త చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసి తర్వాత వీటిపైన పొట్టుని తీసేసుకోండి. ఇలా లైట్గా రుద్దితే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పొట్టుని తీసుకున్న ఈ పల్లీలని ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాము. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే దీని టేస్ట్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకొని 2 బంగాళదుంపల్ని కూడా ఉడికించి తీసుకోండి. మీడియం సైజువి తీసుకోండి, సరిపోతుంది. నేనైతే వీటిని కూడా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని చూద్దాము. చూడండి, సగ్గుబియ్యం చాలా సాఫ్ట్గా నానిపోయాయి. ఇలా మనము చేతితో నొక్కి చూస్తే సగ్గుబియ్యం మనకు ఇలా సాఫ్ట్గా నానిపోయి ఉండాలండి. ఇలా నానిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఇందులోని నీళ్ళని వంపేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి. నేనైతే చేతితోనే మ్యాష్ చేసేస్తున్నానండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా యాడ్ చేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేనైతే 1/4 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్కి బదులు పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతుల్ని క్లీన్ చేసుకొని చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ మిక్చర్లో నుంచి కొద్దిగా మిక్చర్ని తీసుకొని, అంటే మనము వడకి ఎంతైతే తీసుకుంటామో అంత తీసుకోండి, సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని వడ షేప్ వచ్చేలా ఒత్తుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా మనకు ఈ వడ షేప్ అనేది వచ్చేసిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాతే ఈ వడల్ని మనం ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఒక వడ వేసిన వెంటనే ఇంకొక వడ వేయకూడదండి. ఈ వడలు సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి ఇవి తొందరగా ఒకదానికొకటి అంటుకుంటాయన్నమాట. ఫస్ట్ ఒక వడ వేసిన తర్వాత అది కొద్దిగా ఫ్రై అయ్యాక తర్వాత ఇంకొక వడని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో ఎక్కువ వడలు కూడా వేయకూడదండి. జస్ట్ మనము 3 లేదా 4 వడల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇలా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ వడలు ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత, అంటే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ వడలు క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. పైన క్రిస్పీగా ఉంటాయి, అలాగే లోపల నుంచి అయితే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన ఈ వడల్ని ఫస్ట్
పక్కకు తీసుకొని ఒక టిష్యూ పైకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ పోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టొమాటో కెచప్ అలాగే మయోనీస్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.